గాయ్స్ మనమైతే అక్కడ నుంచి వచ్చాం. కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. మన ప్రపంచానికి సెకండ్ ప్లేస్ సరస్సు ఇది. అంటే ఏది సముద్రం అనేది. గాయ్స్ నా ఎదురుగా ఉన్నది కాళీజాయి టెంపుల్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొత్త బ్లాగ్ కి స్వాగతం. ఇప్పుడు ప్రెజెంట్ బలుగాం దగ్గర ఉన్నాం, చిలకకి వెళ్తున్నాం. అండ్ మేము మా ఫ్రెండ్స్, ఆంటీ గారు రావట్లేదు, ఇగో అక్కడ ఉండిపోయారు. పదండి లోపలికి వెళ్దాం, సముద్రం లోపలికి. సముద్రం లోపలికి నిజంగా బోట్ మీద నుంచి సముద్రం లోపలికి వెళ్దాం. గాయస్ నేను స్పెట్స్ పెట్టుకుంటాను, మా కుర్రోడు పెట్టాడు. ఎలా ఉంది? లైక్ చేయండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మళ్ళీ చూడలేం. ఇదో వీళ్ళు కూడా ఎక్కడే ఉన్నారు. గైస్ ప్రెసెంట్ అయితే మేము మధ్యలో ఉన్నాం, నది మధ్యలో. ఈ నదిని చిలక అంటారు. అక్కడి నుంచి వచ్చాం. అండ్ ఇప్పుడైతే అక్కడ దాకా వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లొకేషన్స్ అవన్నీ చూడడం అక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా బాగుంది. దగ్గర వచ్చి మాట్లాడు. మన ప్రపంచానికి సెకండ్ ప్లేస్ సరస్సు ఇది. ఇది రెండో సరస్సు, చిలక సరస్సు. ప్రపంచానికి అవును, ప్రపంచానికి చిలక సరస్సు రెండో స్థానం ఉంది. రెండో సరస్సు అంటే ఏది సముద్రం అనేది. ఇది సముద్రం, సముద్రం లాంటి చిలక. సముద్రం లాంటి చిలక చెప్పు. అక్కడికి వెళ్ళిపోదాం పోదండి. గాయ్స్ మనమైతే అక్కడ నుంచి వచ్చాం, అలా కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. గాయ్స్ ఈ అమ్మవారికి మొక్కుబడులు కూడా కడతారు. ఐలాండ్ మధ్యలో మొక్కుబడులు తీర్చుకోవడం, అమ్మవారికి ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ప్రతి మకర సంక్రాంతికి ఒక ఫెస్టివల్ జరుగుతుంది అంట ఇక్కడ. మంచి ఉప్పు నీటి సరస్సు, డాల్ఫిన్స్ కూడా ఉంటాయి. జనరల్ గా డిసెంబర్ టు ఫిబ్రవరి చాలా ఫెస్టివల్స్ అవన్నీ జరుగుతాయంట. గాయ్స్ నా ఎదురుగా ఉన్నది కాళీజాయి టెంపుల్. ఇది ఐలాండ్ లో ఉంటుంది, చుట్టూ ఉప్పు నీటి సరస్సు మధ్యలో. అండ్ ఫెస్టివల్స్ అవన్నీ జరుగుతాయంట. గాయస్ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి అయితే 3 hours 2 hours పట్టింది. అని ఈ ఐలాండ్ మొత్తం తిరగడానికి అయితే ½ an hour కూడా పట్టలేదు. అంత రష్ లేదు, అలాగని విస్తారం అయితే లేదు. అండ్ ఇక్కడ తినడానికైనా సరే, దేనికైనా సరే అన్ని యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నేను నమస్కారం పెట్టుకుంటాను దేవుడికి. గాయస్ వాళ్ళు అక్కడికే వెళ్ళిపోయినట్టున్నారు. మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను. బ్లూ కలర్ లో, దీని పేరేంటో తెలియదు. మనమైతే అక్కడికి వెళ్దాం, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ చూసారా, చాలా చిన్న ఐలాండ్ ఇది. గాయస్ నాకైతే షాకింగ్ గా ఉంది, అసలు ఇంత చిన్న ఐలాండ్ ఎలా ఉంటుంది అనేది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేరే దగ్గరికి వెళ్ళి ఐలాండ్లు తర్వాత అవన్నీ చూస్తుంటారు. ఆ సిమిలర్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సెలబ్రిటీగా కాదు, యాజ్ ఏ కామన్ మ్యాన్ సెలబ్రిటీ. వావ్, వెరీ బ్యూటిఫుల్ గాయ్స్. ఇక వీళ్ళు బోట్ రెడీ అయిపోతున్నారు. ఈ బోట్కి ఓన్లీ 10 members అలో చేస్తున్నారు. అండ్ జాకెట్లు కూడా అక్కడ ఇచ్చేస్తున్నారు. గాయ్స్ ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, ఎందుకనంటే 1.5 2 hours లో అక్కడ రీచ్ అయిపోతాం కాబట్టి. గాయ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, ఆ చివరి దాకా అయితే వెళ్ళాలి. పదండి వెళ్ళిపోదాం. బోట్లోకి ఎంటర్ అయిపోయాను. గాయ్స్ చూడండి, కాళీజాయి మోటార్ బోట్ అసోసియేషన్, చిలక లేక్, బలుగాం, కుర్దా. గాయ్స్ అక్కడ చూడండి, అక్కడ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను డిస్ప్లేలో చూపిస్తాను. గాయ్స్ దగ్గరకు వచ్చేసింది.
దీని పేరు చడే గుహ అంట. చిలక లేక్ లో ఫేమస్. చాలా జాగ్రత్తగా దిగాలి గాయస్ ఇవి. ఓహో, రవి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ ఒక కన్ను, ఇగో అక్కడ ఒక కన్ను, అండ్ అక్కడ దాకా వెళ్దాం. ఇదంతా వావ్, బయటికి సైడ్ ఇదంతా. ఏంటి ఇలాగ ఉంది, ఎలా వెళ్ళేది ఇట్లా? ఇలా వెళ్దాం. పడిపోయే ఛాన్సెస్. ఒరే, నేను వచ్చే లోపల మళ్ళీ వెళ్ళిపోతున్నారు రేట్రా, ఒక దగ్గర ఆగండి రా. ఇదేమి నీదా? నడొద్దా, రావద్దా? ఇక్కడ చూడు, పడిపోతానేమో నేను. పడిపోతే కన్నాలు గడ్డలు అయిపోతాయి, మరి ఏం చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి బాగానే ఉంది రూట్ అంతా. హాయ్ హాయ్, ముందు వెళ్ళిపోవడం కాదురా, నాలా దమ్ముంటే వెనకరండి రా. ఫుల్ మస్త్ అయితే చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు పిలుస్తున్నారు. అండ్ ఈ నేచర్ సౌండ్ అయితే భలే ఉంది, ప్యూర్గా ఆ వాటర్ సౌండ్ అనేది. చలో 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 చలో, రా రా రా. గైస్, ఫైనల్గా వచ్చేసాం రోడ్డు మీదకి. అండ్ ఇప్పుడేమో బస్సు కానీ లేకపోతే ఆటో కానీ ఎక్కేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు కాళీజీ టెంపుల్ చాలా బాగా నచ్చింది, వేరేది బాగుంది. తర్వాత చడేగువ రాక్స్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.